ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో చేరి వచ్చినటువంటి వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకునే ముందుగా ప్రారంభ ప్రార్థన చేసుకొని కూడికను మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దేవదాన మంకులు గారు ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేరి వచ్చిన ప్రతి వారికి వందనాలు. ప్రేమామయుడైన పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలమున మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను మరి 4685 దినానికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. రాత్రంతా సుఖనిద్రను దయచేసి ఉదయకాలమున మీ పాసనలో ఈ రీతిగా మేమందరం చేరి మీ మాటలు వినటానికి మమ్మల్ని పోగు చేసిన విధానాన్ని బట్టి ఉన్నాం. పలు ప్రదేశాలను, పలు రాష్ట్రాల నుండి, పలు జిల్లాల నుండి, పలు ప్రాంతాల నుండి చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి రూఫస్ గారిని ఈ దినమున అధ్యక్ష వహించడానికి మీరు కృప చూపారు. వందనాలు, స్తుతులు, స్తోత్రం. పాటలు పాడేవారిని, ప్రార్థించేవారిని, వాక్యం అందించేవారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సహాయం చేయండి. కృపామేడ మీ కృపలతో ఈ ఉదయకాలం నింపుమని మీ కృపాస్థలకు మమ్మల్ని పెంచుకుంటుండగా సహాయం చేయమని మీ దాసుని బలపరిచి నడిపించవలసిన మీ దాసుని చక్కగా నడిపించుకొని మయంపడమని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలండి. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన దేవదన మంకులకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ యొక్క 4685వ దినాన ప్రభు నడిపించాడు. మన మధ్యలో అన్న రాజారావు అన్న వందనాలన్నా పాట పాడండి. ఓకే అన్న. ప్రభువునందు ప్రేమైన వారులారా, అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కీర్తన పాడుకుందాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, నాకు ముందు నీవు నడచినా చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. యేసయ్యా 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 చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఎర్ర సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, ఎర్ర సముద్రం నా ముందు ఉండినా, పెను తుఫానులే నాపై కొట్టినా, నన్ను నడిపించు యేసు నీవుండగా, నన్ను నడిపించు యేసు నీవుండగా, చాలునయా చాలునయా,
నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా యేసయ్యా, 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 చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, బంధుమిత్రులు నన్ను విడనాడినా, చిరధాన్యులే నాకు ఉండినా, బంధుమిత్రులు నన్ను విడనాడినా, చిరధాన్యులే నాకు ఉండినా, నా స్నేహితుడా యేసు నీవుండగా, నా స్నేహితుడా యేసు నీవుండగా, ఆ చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నాకు ముందు నీవు నడచినా, చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. థ్యాంక్ యూ నా వందనాలు అందరికీ. చాలా వందనాలన్నా. నా కృప నీకు చాలునని ప్రభువు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టి ఈ దినం వరకు కూడా మనం సజీవ లెక్కలో ఉన్నాం. ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. చక్కటి పాట పాడినటువంటి రాజారావు అన్న గారికి వందనాలు. థ్యాంక్ యూ. మనము ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో వాక్యం అందించడానికి దైవ సేవకులు వెంకటరమణ గారు అనంతపూర్ నుంచి ఉన్నారు. వాక్యం మనం వినబోతుండగా వాక్యం కొరకై మన మధ్యలో ఉన్నటువంటి రెడ్డెమ్మన్న గారు రెడ్డెమ్మన్న బ్రదర్ ప్రార్థన చేస్తారు. తండ్రి దయాపూర్ణుడా, కరుణా సంపన్నుడును, శ్రేష్ఠుడు, మహోన్నతుడైన మీ ప్రేమ చేత మీకు స్తోత్రాలు. రాత్రికాల సమయం అంతా నాయన ఆయా పరిస్థితుల్లో తుఫాను యొక్క ఆలోచనల చేత ఎంతోమంది ప్రభు ఉన్నారు. అదే సమయంలో ఆయా పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రేమించిన ఆయన నిజంగా దగ్గరికి నామంలో మళ్ళీ తిరిగి సజీవంగా లేపి ఈ యొక్క మా తండ్రి ఈ యొక్క స్థలంలో మా ప్రభు ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి మీరు సహాయం చేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నాయన ప్రార్థించిన వారిని, పాట పాడిన వారిని, నడిపిస్తున్న మీ దాసులను, జరగవలసిన మా తండ్రి వాక్య పరిచర్యను మీ దాసుడు ప్రియ వెంకటరమణ గారిని కూడా ఏదైనా హస్తాలకు అప్పగించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ కలుగులాగా కార్యక్రమం మలుచుకొని చక్కని వాక్య పరిచర్య వినటానికి ఏ అభ్యంతరాలు ఆటంకం లేకుండా కృప యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి రెడ్డెమ్మన్న బ్రదర్కి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో అనంతపురం నుంచి వెంకటరమణ బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యం అందించడానికి ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాము. బ్రదర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ బ్రదర్. వందనాలు బ్రదర్. శ్రీమంతుడు, అద్వితీయుడు, రాజులకు రాజు, ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామమున ఈ జూమ్ లో చేరి వచ్చిన వారందరికీ, దైవ సేవకులకు,
జూము నిర్వాహకులకు, అదే సమయంలో పరిచారకులకు, పరిశుద్ధులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని మార్పు లేని తండ్రి, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని నామముల కంటే పైనామమైన యేసునామమును జ్ఞాపకం చేసుకుని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ సింహాసనము నిరంతరము నిలిచినది, మీ రాజదండము న్యాయార్థమైనది నాయన, మీ స్తోత్రములు తండ్రి. మాకు ఆశ్రయమును దుర్గమైన దేవా, ఆపదల్లో నమ్ముకొనదగిన సహాయకుడా, మీ స్తోత్రములు. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, నిత్య ఆశ్రయ దుర్గమా, బలమైన కోట, ఎత్తైన కోట, ఉన్నత దుర్గమా, రక్షణ శృంగమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి జూమ్ ద్వారా మేమంతా ఆయా ప్రదేశముల్లో ఉండి కలుసుకొని ప్రభా, మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, మీ వాక్యాన్ని నాయన జ్ఞాపకం చేసుకుని ధ్యానించి మేలు పొందడానికి మీరు మా పట్ల చూపిన విశేషమైన కృపా, కనికరము, దయాజాలిని బట్టి మీరు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు కృప చూపారు నాయన. ప్రారంభ ప్రార్థనలు నైనా, కీర్తనలు, తర్వాత వాక్యం కోసం ప్రార్థనలు కృప చూపిన దేవా, మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇప్పుడు జరగబోయే వాక్య పరిచర్యలో మీరు సహాయం చేయండి నాయన. మీ దీనదాసునైనా నన్ను దుమ్ముదులు లాంటి మీ దాసుని మీ శిలో చాటును మరుగుపరచండి. మీరే మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి వాక్యాన్ని తండ్రి మీరే అందించండి. మీ యొక్క స్వరాన్ని వినిపింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆటంకపరిచే చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో దూరపరుస్తూ ఉండగా పరలోకం నుంచి దూరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, మీ యొక్క ఆత్మ నింపుదల అనుగ్రహించండి, ఆత్మ నడిపింపు అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని బోధిస్తుండగా నాతో మీరుండండి, వినే అందరి వారితో మీరుండండి నాయన తండ్రి. అనేకులను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. చేసిన మేళ్లను, చూపిన కృపలన్నిటిని బట్టి నాయన మీ స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కనికరం కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. భాగ్యమును కలగజేయుటకు, సంపాదించుకుంటకు సామర్థ్యము కలజేయువాడు దేవుడే అని మనం చదువుకున్నాం. ఈనాడు నా యొక్క ప్రసంగ అంశం ఏమంటే, ఏది నిజమైనటువంటి సంపద? దేవుడే సంపదను సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఆయన కలగజేస్తాడు. లోకములో సంపద అంటే కేవలం భౌతికమైనటువంటి సంపదే. లోకము సంపదను సంకుచితమైన స్వభావంతో తెలియజేస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథం సంపదను చాలా విస్తృతమైనటువంటి అర్థముతో తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం సంపద అంటే కేవలం భౌతికమైనటువంటి సంపద మాత్రమే కాదు. జ్ఞానము సంపదే, భక్తి సంపదే, అదేవిధంగా వైరాగ్యం కూడా ఒక సంపద, పరలోకం సంపద కూడా ఒక సంపదగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి వివిధ రకాలైనటువంటి సంపదలను మనం పరిశీలించి
వాటిలో ఏది నిజమైన సంపద తెలుసుకొని నిజమైనటువంటి సంపదను ఈ లోకంలో మనం వెతికినప్పుడు, ఆర్జించినప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, ఇతరులకు కూడా ఉపయోగము ఉంటుందని మనవి చేస్తున్నాను. కారణం ఏమిటంటే కొన్ని సంపదలు తాత్కాలికమైనవి, మరికొన్ని సంపదలు శాశ్వతమైనవి. కొన్ని సంపదలు కంటికి కనిపించేటటువంటివి, మరికొన్ని సంపదలు కంటికి కనిపించనటువంటి సంపదలు. కొన్ని నిజమైన సంపదలు అయితే మరికొన్ని నకిలీ సంపదలు. కాబట్టి ఏది నిజమైన సంపద అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని దేవుని ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. సంపదల్లో ఒక ముఖ్యమైనటువంటి సంపద ఏమిటంటే భౌతికమైనటువంటి సంపద. చూడండి, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూస్తే 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును అంటే భౌతికమైనటువంటి సంపదను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. భౌతికమైనటువంటి సంపద అంటే ఏమిటి అంటే ధన కనక వస్తు వాహనాలు. అంటే ఓ మనిషి కలిగి ఉన్నటువంటి డబ్బు, ఆస్తులు, ఆర్థిక వనరులు, పెట్టుబడులు, వేటినైతే నగదులేకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా మనము భౌతికమైనటువంటి సంపద అంటాం. భౌతికమైన సంపదలో ధన సంపద అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటిది. ఈ భౌతికమైన సంపద కూడా ముఖ్యమైనటువంటి సంపదే. ఎందుకంటే ప్రతి అవసరానికి కూడా డబ్బు అవసరమైంది. కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట, గృహమునకు డబ్బు యొక్క అవసరం ఉంది. అదేవిధంగా విద్యను ఆర్జించడానికి, ఉపాధి కోసం డబ్బు కావాలి. వివాహాల కోసము, విలాసాల కోసం, వినోదాల కోసం డబ్బు అవసరమైంది. దేవుని సేవ చేయాలన్నా కూడా డబ్బు కావాలి. స్థలాలు కొనాలి, మందిరాలు కట్టాలంటే డబ్బు కావాలి. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సువార్తను వ్యాపింప చేయాలన్నా కూడా, దేవుని రాజ్య విస్తరణకు కృషి చేయాలన్నా కూడా డబ్బు అనేటటువంటిది ఎంతైనా అవసరమే. కనుక డబ్బు లేకుంటే మనం ఏమీ చేయలేము. మనిషిని నడిపించేది, నిలబెట్టేది కూడా డబ్బే అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇలా అనడంలో ఏమాత్రము సందేహించాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది జీవిత సత్యం. డబ్బును సంపాదించడం నేర్చుకో అంటే అది తప్పు కాదు, అది నేరం కాదు, అది అవసరం. అంటే డబ్బు సంపాదించడము, ఆస్తులు ప్రోగు చేసుకోవడము అనేది బైబిల్ ప్రకారం పాపము కాదు, నేరం కాదు. అయితే ఈ ధన సంపద విషయంలో లేదా భౌతికమైనటువంటి సంపద విషయంలో దేవుని యొక్క వాక్యము కొన్ని హెచ్చరికలను ఇచ్చింది. ధనాన్ని లేదా భౌతికమైనటువంటి సంపదను సక్రమమైనటువంటి మార్గములో మనం సంపాదించాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో ఈ విధంగా సెలవిచ్చాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ధనం విషయంలో ఆయన మానవులను హెచ్చరించారు. అంటే ధనము ముఖ్యమా, భౌతికమైన సంపద ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ భౌతికమైనటువంటి సంపదకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే భౌతికమైనటువంటి సంపద
ప్రోగు చేసుకోవడము తప్పు కానప్పటికి కూడా కాబట్టి దానికి దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. కాబట్టి ధనానికి భౌతికమైనటువంటి సంపదకు యజమాని యొక్క స్థానాన్ని మానవుడు తన జీవితంలో ఇవ్వకూడదు. అందుకని మేధావులు అన్నారు, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అని అన్నారు. అంటే ధనం అనేటటువంటిది మంచి సేవకుడు అయితే చెడ్డ యజమాని అని మేధావులు తెలియజేశారు. అంటే ధనానికి భౌతికమైనటువంటి సంపదకు సేవకుని స్థానం జీవితంలో ఇచ్చినంత వరకు అది చాలా చక్కగా మానవునికి సేవ చేస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ధనానికి యాజమాన్య స్థానాన్ని ఇస్తాడో అప్పుడే అన్ని అవకతవకలు జరుగుతాయి, జీవితము గాడి తప్పుతుంది. కాబట్టి ధనమే చాలా నేరాలకు అరాచకాలకు భూమి మీద కారణమవుతుంది. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా హెచ్చరిస్తుంది, ధనాశ సమస్త కీడులకు మూలం. ధనము సంపాదించడము, ప్రోగు చేసుకోవడము నేరము, తప్పు, పాపం కానప్పటికి కూడా ధనం పట్ల ఆశ కలిగడము, ధనాశ చేత రకరకాలైన మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, దురాఘాతాలు చేస్తూ దుర్నీతి చేత డబ్బును సంపాదించడం అనేటటువంటిది ఖచ్చితంగా అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధము, అది భక్తులకు తగదు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ఈనాడు ఈ ఆధునిక కాలంలో ధనం చుట్టూ ప్రపంచం అనేటటువంటిది తిరుగుతూ ఉంది. మానవ సంబంధాలు ధన సంబంధాలుగా మారిపోయాయి. మానవ మనుగడకు ధనము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. ధనము ఖర్చు పెడితేనే ఆధునికమైనటువంటి సౌకర్యాలు, కాసులు కురిపిస్తేనే కార్య సాధన. పేదవానికి సమాజంలో గౌరవం దక్కడం అనేటటువంటిది చాలా చాలా అరుదు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నోటుకు రెండు వైపులా పదునుంది. ఒక పక్కనేమో విజయానికి బాసటగా నిలిస్తే మరొక పక్కన మానవుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ రకరకాలైనటువంటి నేరాలను చేస్తూ మానవులను పతనం చేస్తూ నరకానికి నడిపిస్తూ ఉంది. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా హెచ్చరిస్తూ ఉంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తమును సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళంగా అనుగ్రహించు దేవుని యందే విశ్వాసం ఉంచవలనని నీకు ఆజ్ఞాపించుచున్నానని పౌలు గారు అన్నారు. పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపించాడు. అదే సమయంలో తరతరాలైనటువంటి విశ్వాసులకు, భక్తులకు ఆజ్ఞాపించుతున్నది ఏమిటంటే, ధనం అనేటటువంటిది అస్థిరమైనటువంటిది. శాశ్వతమైన సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ధనము ఎప్పుడు కూడా ఇవ్వలేదు గనుక అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచద్దండి. దేవుడు ఎంత ఇచ్చాడో దానితో తృప్తి పడండి. ఎవరైతే తృప్తి కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి ధనవంతులు. ఎందుకంటే ధనాశ అనేటటువంటిది, ధనదాహం అనేటటువంటిది తీరనటువంటి దాహం అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా తెలియజేశారు. ఆయన అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అని అన్నాడు. కనుక ఈ ధనము లేదా భౌతిక సంపద అనేటటువంటిది పరలోకానికి చాలా పెద్ద ఆటంకం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ధనాశ మరి ముఖ్యంగా చాలా పరలోకానికి చాలా పెద్ద ఆటంకము అనేటటువంటి సత్యాన్ని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మానవ జీవితం పట్ల దేవుని యొక్క చిత్తము ధన సంపద కాదు, భౌతికమైనటువంటి సంపద కాదు. అందుకే పౌలు గారు తన సేవా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయన జైల్లోనే జీవించారు. మానవ చరిత్రలో కోట్ల మంది క్రైస్తవులు సమస్తాన్ని కోల్పోయి
హతసాక్షులు అయిపోయారు. ఈ యొక్క విశ్వాస వీరులు ఎవరు కూడా ఆగర్భ శ్రీమంతులు కాదు. వారు ధన కనక వస్తు వాహనాలను విస్తారంగా సంపాదించి ప్రోగు చేసుకుని సిరి సంపదలతో తులదూగుతూ అధికారము హోదాను కలిగి జీవితంలో ఈ యొక్క లోకంలో గొప్ప విజయాన్ని సాధిస్తూ కీర్తి ప్రతిష్టల కోసం పోరాడినటువంటి వారు కాదు. ఈ లోకం అశాశ్వతమని, భౌతికమైనటువంటి సంపద అశాశ్వతమైనదని, అస్థిరమైనటువంటిదని భావించి వారు తమ్ము తాము దేవునికి సజీవ యాగంగా సమర్పణ చేసుకుని పరలోక బహుమానాల కోసం వారు పోరాడి ఈ లోకంలో తమ జీవిత యాత్రను ముగించి వెళ్ళినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ధన సంపద ముఖ్యమైనటువంటి సంపదే కానీ అది నిజమైనటువంటి సంపద కాదు అనేటటువంటి సత్యాన్ని మీ దృష్టికి ఈనాడు తీసుకుని వస్తున్నాను. అంటే ఈ యొక్క భౌతిక సంపద కన్నా విలువైనటువంటి సంపదలు, శాశ్వతమైనటువంటి సంపదలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మీ దృష్టికి తెస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరొకటి ఏమిటంటే జ్ఞాన సంపద. జ్ఞాన సంపద అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సంపద. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ సంపాదన అంతా కోల్పోయినా సరే జ్ఞానాన్ని నీవు సంపాదించు, జ్ఞానాన్ని నీవు వెదుకు, జ్ఞానాన్ని నీవు ప్రోగు చేసుకో, జ్ఞానాన్ని నీవు సంపాదించు అని దేవుని యొక్క వాక్యం మనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు జ్ఞానం అంటే ఏమిటి? తెలివితేటలు, మేధాశక్తి, ప్రజ్ఞ, ఇవన్నీ జ్ఞానముగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది నీవు ఎలా జీవిస్తున్నావు, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే కరెక్టు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మానవ జీవితం అంటే ఏమిటి? మానవుని జీవితానికి మూలం ఏమిటి? నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు భూమి మీద ఉన్నావు? జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? జీవితానికి మూలము, గుర్తింపు, ఉద్దేశము ఏమిటి? ఎలా జీవిస్తే అది కరెక్ట్గా జీవించినట్లని జ్ఞానం అనేటటువంటిది తెలియజేస్తుంది. అందుకనే అన్ని సంపాదనంతో కోల్పోయినా సరే నీవు జ్ఞానాన్ని సంపాదించు అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడే సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతులు ధన ఘనతలు ఉన్నవి అని మనం చూస్తున్నాము. ఏమిటంటే ఈ యొక్క జ్ఞానం కలిగిన వారు దీర్ఘాయువును పొందుతారు, ధనాన్ని, ఘనతను కూడా పొందుతారు. అంటే జ్ఞానం ఎవరైతే సంపాదిస్తారో వారిని ధనము వరిస్తుంది, ఘనత వరిస్తుంది, దీర్ఘాయువు వరిస్తుంది. ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి విజయాలు అనేటటువంటివి వరిస్తాయని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో ఏ సమస్యనైనా చాలా చాలా సులభంగా వారు పరిష్కరించగలరు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో సొలొమోను మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను మహాజ్ఞాని. ఆయన దగ్గరకు ఇద్దరు స్త్రీలు ఓ బిడ్డను తీసుకుని వచ్చి ఈ బిడ్డ నాదంటే నాదని వాదించారు. సొలొమోను ఎదుట ఉండేటటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఆ ఇద్దరిలో ఎవరు ఆ యొక్క బిడ్డకు నిజమైన తల్లి, ఎవరు నకిలీ తల్లి? అప్పుడు సొలొమోను తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఒక కత్తిని తీసుకుని వచ్చి బిడ్డను 2 ముక్కలుగా నరికివేసి చెరవ ముక్క ఇవ్వమన్నాడు. అప్పుడు నకిలీ తల్లి అనింది అలాగే కానలేనింది. అయితే నిజమైన తల్లి అనింది, ఆ బిడ్డను చంపద్దండి, ఆ బిడ్డ నాకు లేకుంటే పోని ఆమెకి ఇచ్చేసేయండి అనింది. అప్పుడు సొలొమోను గారు అన్నారు, ఈమె నిజమైనటువంటి తల్లి అని అన్నాడు. ఎవరైతే బిడ్డను చంపద్దని అనిందో, ఎవరైతే బిడ్డ క్షేమం పట్ల ఆవేదన కలిగి ఉందో ఆమె నిజమైనటువంటి తల్లి అని అన్నారు. చూడండి, ఈ యొక్క జ్ఞానము ద్వారా సమస్యలను చాలా సులభంగా పరిష్కరించవచ్చు. అదే
అదేవిధంగా జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి విధమైనటువంటి అడ్డంకిని, ఆటంకాన్ని జ్ఞానం ద్వారా ఎదుర్కొనవచ్చు, అధిగమించవచ్చు అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క జ్ఞానము శారీరక, ఆత్మీయ, మానసిక అభివృద్ధి కొరకు చాలా చక్కగా దోహదపడుతుంది. జ్ఞాన సంపద కలిగినటువంటి వారు ఈ యొక్క భౌతికమైనటువంటి సంపద చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండగలరు. అంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. జ్ఞానము ఆలోచన శక్తిని అనుగ్రహిస్తుంది. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అవసరము, ఏది అనవసరమైనటువంటి జ్ఞానము మనిషి చాలా అవసరం. కాబట్టి అటువంటి ఇది జ్ఞాన సంపద అటువంటి తెలివితేటలను, అటువంటి ప్రజ్ఞను, అటువంటి మేధాశక్తిని ఇస్తుంది గనక మంచి నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానము ఉపయోగపడుతుంది. అంటే ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా సహాయం చేయాలి, ఎవరి సహాయాన్ని ఏ విధంగా మనం పొందాలి, ఆపదల్లో, సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఏ విధంగా మనము ప్రతిస్పందించాలి అనేటటువంటి జ్ఞానం లేకుంటే భౌతిక సంపద ఎంత ఉన్నప్పుడు కూడా దానివల్ల మనిషి సుఖంగా, సంతోషంగా, శాంతితో, సమాధానంతో జీవించలేడు అని దేవుని యొక్క వాక్యంలో మనము చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనము జ్ఞాపకం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడునది, కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనై ఉన్నది, నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడు. ఇది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. ఈ యొక్క జ్ఞానము పవిత్రమైనటువంటిది, సమాధానకరమైనటువంటిది. ఈ యొక్క జ్ఞానం అనేటటువంటిది దైవ మార్గంలో మానవుణ్ణి నడిపిస్తుంది. ఎవరు నిజమైనటువంటి దేవుడు, ఎవరి ద్వారా మనం పరలోకానికి, మోక్షానికి వెళ్ళగలము, ఏ విధంగా వెళ్ళగలం అనేటటువంటిది పైనుండి వచ్చే జ్ఞానము, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము మనకు తెలియజేస్తుందని దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాం. మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది, మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది, పరలోకం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ యొక్క జ్ఞాన సంపద అనేట దాన్ని మనమ నిజమైనటువంటి సంపద అనలేమా? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జ్ఞాన సంపద అనేటటువంటిది తరిగిపోయేటటువంటిది కాదు. బావిలో నీళ్లు తోడే కొద్దీ అవి ఊరుతూ ఉన్నట్టుగా జ్ఞానం అనేటటువంటిది అంతకంతకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటే అది తరిగిపోయేటటువంటిది కాదు, ఇంకా రెండింతలు అవుతుంది, అది ఇంకా 10ంతలు అవుతుంది. పంచుకునే కొద్దీ జ్ఞానం అనేటటువంటిది పెరుగుతూనే ఉంటుంది, కానీ అది తరిగేటటువంటిది కాదు. అదేవిధంగా భౌతిక సంపదనైతే ఇతరులు దొంగలించవచ్చు, దోపిడీ చేసుకోవచ్చు, ఇతరులు లాగేసుకోవచ్చు, కానీ జ్ఞాన సంపదను ఎవరు కూడా లాగేసుకోలేరు, దోపిడీ చేయలేరు, దొంగతనం చేయలేరు. ఎవరు కూడా జ్ఞాన సంపదను లాగేసుకోలేరని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. కనుక జ్ఞాన సంపద కూడా ఒక ముఖ్యమైనటువంటి సంపద. దాన్ని అభ్యసించాలి, దాన్ని ఆర్జించాలి, దాన్ని ఉపయోగించాలి. జీవితంలో జ్ఞానాన్ని కనుక మనం అనుసరిస్తే మనం ఎంతో గొప్పవారం అవుతామని దేవుని యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాం. ఎంతో మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మరొక సంపదను మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 1వ వచనాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి గొప్ప ఐశ్వర్యము మంచి పేరును పోల్చి చెప్పడం జరుగుతుంది. మంచి పేరు కన్నా గొప్ప ఐశ్వర్యం కన్నా మంచి పేరు
ఉన్నతమైనది అని ఇక్కడ మనం చూస్తున్నాం. వాంఛనీయమైనది, అది శ్రేష్టమైనది అని. గొప్ప ఐశ్వర్యం అంటే భౌతికమైన ఐశ్వర్యం. భౌతికమైనటువంటి ఐశ్వర్యము కన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే గుణ సంపద. మంచి పేరు అంటే మంచి గుణగణాలను కలిగి ఉండడం. ఎవరైతే మంచి గుణగణాలు, క్యారెక్టర్ కలిగి ఉంటారో వారే మంచి పేరును కలిగి ఉంటారు. అంటే గుణ సంపదను గురించి బైబిల్ తెలియజేస్తుంది. సద్గుణ సంపదను గురించి బైబిల్ సెలవు చేస్తుంది. సద్గుణాలు, మంచి గుణాలు అనేటటువంటివి ఇవి కూడా ఒక సంపద, ఒక వ్యక్తి కలిగి ఉండేటటువంటి సంపదని మనం గమనించాలి. అదేవిధంగా పేతురు రాసినటువంటి 2వ పత్రికలో మనం గమనిస్తాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలను మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. చూడండి ఇక్కడ ఎన్ని తెలియజేస్తున్నాడో మనము చూస్తున్నాం. ఇవన్నీ గుణ సంపదలో భాగాలు. ఏమిటి అంటే మనము విశ్వాసమని, సద్గుణమని, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ కూడా గుణ సంపదలో భాగాలు. అంటే ఇవన్నీ సద్గుణాలు. ఎవరైతే సద్గుణాలను పెంపొందించుకుంటారో వారు గుణ సంపదను కలిగి ఉన్నారు అని మనం చూస్తాం. దీన్నే క్యారెక్టర్ వెల్త్ అని అంటారు. క్యారెక్టర్ అనేటటువంటి కూడా ఒక వెల్తే, గుణం అనేటటువంటిది కూడా ఒక సంపదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ గుణాలు, మంచి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారంతా మంచి సంపదను కలిగి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. అదేవిధంగా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి కలిగిన మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి అని ఇక్కడ మనము చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని సద్గుణాలు రాయబడినవి. ఏమిటవి? జాలి కలిగిన మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ సద్గుణాలు. ఇవన్నీ మంచి గుణాలు. ఇవన్నీ గుణ సంపదలు భాగమని మనం జ్ఞాపకం చేసి వీటినైతే ఎప్పుడైతే మనం అలంకరించుకుంటామో, వీటిని ఎప్పుడైతే ధరించుకుంటామో మన యొక్క సౌందర్యము, మన యొక్క గౌరవం అనేది అంతకందుకు అభివృద్ధి చెందుతుందని మనం చూస్తున్నాం. కాబట్టి వీటిని వస్త్రాల వలె ధరించుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వస్త్రాలు శరీరానికి సౌందర్యాన్ని ఇస్తాయి. శరీరం వికార స్వరూపంలో ఉన్నప్పుడు కూడా మంచి వస్త్రాలు ధరించుకున్నప్పుడు శరీరానికి అలంకారము, అది గౌరవం అనేటటువంటిది లభిస్తుంది. అదేవిధంగా ఈ మంచి గుణాలు, ఈ సద్గుణాలు కూడా ఒక వ్యక్తికి గౌరవాన్ని, అలంకారాన్ని అవి ఇస్తాయి. కాబట్టి శీల సంపద, క్యారెక్టర్ వెల్త్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సంపద. శీలమే మానవునికి ధనము, అలంకారం అని మేధావులు అన్నారు. శీలాన్ని మించినటువంటి సిరి సంపదలు లేవన్నారు. కాబట్టి జయించడానికి శీలానికి మించినటువంటి ఒక క్షిపణి లేదా ఆయుధము ఏది లేదని మేధావులు అన్నారు. శీలము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శీలము లేనటువంటి విద్య, అది సంస్కారము లేనటువంటి గుణము, నీతి లేనటువంటి వ్యాపారము, నీతి లేనటువంటి రాజకీయము, అదేవిధంగా నమ్మకత్వము లేనటువంటి సంబంధాలు, భక్తి లేనటువంటి పూజ, ఇవన్నీ సామాజికమైనటువంటి రుగ్మతలు అని మీకు సవినయంగా మనం చేస్తున్నాను. ఈరోజు సమాజంలో అనేకమైన అక్రమాలకు, అన్యాయాలకు, దురాఘాతాలకు కారణం ఏమిటంటే నైతికత లేకపోవడం. శీల సంపద పట్ల మానవులు తమ దృష్టిని కేంద్రీకరించకపోవడమే. భక్తులైనటువంటి వారు ఆయన
దీని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి గుణ సంపద ఒక ముఖ్యమైనటువంటి సంపద. ప్రతి ఒక్కరు కూడా తాము ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ఎదగాలని, తమ ప్రతిభను వికసింప చేసుకోవాలని, బాగా అభివృద్ధిలోకి రావాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఆ విధంగా అభివృద్ధిలోకి రాలేకుండా పోతుంటారు. కారణం ఏమిటంటే వారికి తెలియకుండానే వారి హృదయాల్లో తిష్ట వేసుకున్నటువంటి దుర్గుణాలే వారిని ఆ విధంగా అభివృద్ధిలోకి రాకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దుర్గుణాలను మనము శరీర కార్యాలని మనము గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తున్నాం. శరీర కార్యాలు స్పష్టమైనవి అక్కడ వ్రాయబడి ఉంది. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, విముతములు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు అనేటటువంటి ఈ దుర్గుణాలు, ఈ ప్రతికూల దృక్పథాలు, ప్రతికూలమైనటువంటి ప్రేరణలు అనేటటువంటి మానవుడు అభివృద్ధిలోకి రాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఈ దుర్గుణాలు అనేటటువంటి అప్పుల లాంటివి, వాటిని వడ్డీతో సహా కట్టవలసి ఉంది. అయితే సద్గుణాలు అనేటటువంటి సంపద, అవి ఆస్తులు. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అని మేధావులు అని అంటూ ఉంటారు. అంటే ఎవరైతే మంచి గుణాలు కలిగి ఉంటారో, సద్గుణ సంపదను కలిగి ఉంటారో, వారి గౌరవము, వారి యొక్క పేరు ప్రతిష్టలు అంతకంతకు కబరి పెరుగుతాయని జ్ఞాపకం చేస్తున్నాను. బాహ్య రూపము సరిగా లేకున్నప్పుడు కూడా, కాబట్టి గుణ సంపద ఉంటే, అంతర్గతమైనటువంటి సంపద ఉంటే, మంచి గుణగణాలు సద్గుణాలు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో రాణిస్తాడు. గుణహీనుడు జీవితంలో రాణించడు, లేదా తాత్కాలికమైనటువంటి విజయాన్ని సాధించగలడేమో కానీ నిజమైనటువంటి విజయాన్ని, శాశ్వతమైనటువంటి విజయాన్ని గుణహీనులు ఎప్పటికీ సాధించలేరు. కాబట్టి శీల సంపద ముఖ్యమైనటువంటి సంపద, అందరికీ అవసరమైనటువంటి సంపద. ప్రేమైన సహోదరా, సహోదరి, ఈ యొక్క సంపద పట్ల నీవు దృష్టి ఉంచావా? లోకమంతా ధన సంపదను వెంబడిస్తుంది కానీ జ్ఞాన సంపదను గురించి ఆలోచించే వారు ఎవరు లేరు. మరి నీవు ఆలోచిస్తావా? జ్ఞాన సంపద ముఖ్యమైనటువంటి సంపదని నీవు ఆలోచిస్తావా? జ్ఞాన సంపద పైన దృష్టిని పెడతావా? జ్ఞాన సంపదను ఆర్జించడానికి పూనుకుంటావా? అయితే అది నీవు ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడతావని దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాం. శీల సంపద పైన దృష్టి పెట్టండి, జ్ఞాన సంపద పైన దృష్టి పెట్టండి. కాబట్టి చాలా మంది ధన సంపద పైనే, భౌతికమైన సంపద పైన దృష్టి పెట్టి భౌతికమైన సంపదను ఆర్జించడానికి జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నేను విశ్వాసులైనటువంటి మనము, భక్తులైనటువంటి మనము, యేసుక్రీస్తు శిష్యులైనటువంటి మనము ధన సంపద కోసము, భౌతికమైనటువంటి సంపద కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి వీల్లేదు. అంతకన్నా ముఖ్యమైనటువంటి సంపదలను తెలుసుకొని వాటిని అనుసరిస్తే మనం ఎంతైనా దేవుని చేత ఆశీర్వదించబడతామని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచనం మనము జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్తలో 14వ అధ్యాయం 33వ వచనం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు అని ప్రభు హెచ్చరించాడు. మరొక ముఖ్యమైనటువంటి సంపదను ఇక్కడ మనం చూస్తున్నాం. మీలో కలిగి ఉన్నదంతా విడిచిపెట్టనటువంటి వాడు నాకు పాత్రుడు కాడు, నా శిష్యుడు కానేరుడని ప్రభు సెలవిస్తాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే వైరాగ్య సంపద అని అంటారు. వైరాగ్య సంపద అంటే ఏమిటి అంటే భౌతికమైనటువంటి వస్తువులు, ఆస్తులు, కోరికలు, అనుబంధాల పట్ల నిరాసక్తత, నిర్లిప్తత, ఒక విముఖత అనేటటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ భౌతికమైనటువంటి ఆస్తులు, సంపదలు అవి అశాశ్వతమైనటువంటివని, వాటితో అనుబంధాన్ని పెంచుకోకుండా వాటి పట్ల నిరాసక్తతగా, విముఖతగా ఉంటూ బాహ్య ప్రపంచాన్ని తిరస్కరిస్తూ అంతర్గతంగా ఆత్మీయమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి తృప్తిని పొందడానికి భక్తులు ప్రయత్నం చేయాలి. అదే మన వైరాగ్య సంపద అని మనము
జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా అన్నారు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనను. ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి గీయగలడు అని ఇక్కడ అంటూ ఉన్నాడు. ఎవడైనాను తన వెంబడింపాలంటే, తన శిష్యుడు కావాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? తను తాను ఉపేక్షించుకొనాలి అని అంటున్నాడు. తనను తాను ఉపేక్షించుకోవాలి అంటే స్వాతిశయము నేను అనేటటువంటిది చనిపోవాలి. కాబట్టి భౌతికమైనటువంటి సంపదను వదులుకోవడం మాత్రమే కాదు, తనను తాను కూడా ప్రాణార్పణముగా దేవుని కొరకు సేవలో అప్పగించుకోవడానికి, దేవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం సిద్ధపడాలి అని అంటుంది. ఇదే నిజమైనటువంటి వైరాగ్య సంపద అని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. కాబట్టి సంపదల్లో ఒక ముఖ్యమైనటువంటి సంపద ఏమిటంటే వైరాగ్య సంపద. వైరాగ్యం కూడా ఒక సంపదే, దాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి భౌతికమైనటువంటి సంపదను సంపాదించుకోవడానికి ఎలా కష్టపడతామో వైరాగ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా అలా కష్టపడాలి. అంత తేలిగ్గా రాదు. వైరాగ్యం అనేటటువంటిది అంత తేలిగ్గా రాదు. వైరాగ్యం అనేది క్రైస్తవ్యానికి కేంద్రం అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అంటే సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అన్నారు, నీ కలిగినదంతా నీవు ఇవ్వడానికి ఇష్టపడకున్నట్లయితే పరలోకంలో నీవు ప్రవేశించలేవని ఆయన అన్నాడు. నాకు పాత్రుడు కాడు అన్నాడు. కానీ నీకు కలిగిందే కాదు, నీకు కలిగినటువంటిదే కాదు, ధన కనుక వస్తు వాహనాలు మాత్రమే కాదు, నిన్ను నువ్వు కూడా ఉపేక్షించుకోవాలి. కాబట్టి సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకొని నరకానికి పోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? కనుక ఏం చేయాలి అంటే నిన్ను కూడా ఉపేక్షించుకోవాలి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనిస్తే ఒక ధనవంతుడైనటువంటి అధికారి లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తాం. కాబట్టి ఆయన యేసు ప్రభు యొద్దకు వచ్చి అన్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు కావడకు నేనేం చేయవలను అని ప్రభువును అడిగాడు. అప్పుడు సమాధానం ఇచ్చాడు ప్రభువు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగిన వంటివి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నా. ఆ యొక్క ధనవంతుడైనటువంటి అధికారిని చూసిన వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతని యొక్క వాస్తవ స్థితిని గ్రహించాడు. ఆయన మన మాదిరి భౌతికమైన కళ్ళతో చూసేవాడు కాదు, దివ్య దృష్టితో ఆయన చూశాడు. కాబట్టి ఆ యొక్క ధనవంతుడైన అధికారి ముందు ఏముంది, వెనక ఉంది ఏముంది, చుట్టూ ఏముంది అని అన్నిటినీ గమనించాడు. అతడు తీవ్రమైనటువంటి బంధకాలలో దుర్నీతిలోను అతను జీవిస్తూ ఉన్నాడు. రకరకాల అక్రమమైనటువంటి పద్ధతుల ద్వారా ధనాన్ని ఆర్జిస్తూ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఆస్తుల పట్ల విపరీతమైన వ్యామోహము, డబ్బు పట్ల వ్యామోహము, మహమకారము కలిగి ఉన్నాడు. ఇది పరలోకానికి ఆటంకం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గ్రహించి మొట్టమొదట ఆ బంధకాలను నీవు తెంచుకో అంటాడు. ఎందుకంటే భూ సంబంధమైన మనసుతో పరలోకంలో ఎవరు ప్రవేశించలేరు. కాబట్టి పరలోకంలో ప్రవేశించాలంటే పరలోక సంబంధమైన మనస్సు కావాలి. కాబట్టి ఆస్తులతో ఉండేటటువంటి బంధకాలు పరలోకానికి తీవ్రంగా ఆటంకాలు ఉన్నాయి. మొట్టమొదట వాటిని అమ్మేసి నీవు బీదలకేమో పరలోకంలో ధనం కలుగుతుంది. తర్వాత నువ్వు ఇంట్లో ఉండకూడదు, అక్కడ కూడా చాలా పెద్ద బంధకాలు అనేటటువంటివి ఉంటాయి. ఎందుకంటే భార్యతో, బిడ్డలతో, బంధువులతో, స్నేహితులతో తీవ్రమైన బంధకాల్లో నీవు ఉన్నట్లుగా నేను గమనిస్తున్నాను. ఆ బంధకాలు కూడా తెంచివేసుకొని నీవు నా వెంట వచ్చి నన్ను అనుసరిస్తే అప్పుడు నీవు పరలోకంలో ప్రవేశిస్తావు, కానీ లేకుంటే ఇది సాధ్యం కాదు అని అన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేశారు, ఈ విధంగా తెలియజేశారు. మరి వైరాగ్యం అనేటటువంటిది ఇదే.
అని వైరాగ్య సంపదను మనం సంపాదించుకోవాలి. భక్తులైనటువంటి వారు లోకం వైరాగ్య సంపద పట్ల ఎటువంటి దృష్టిని పెట్టలేదు. దైవభక్తులైనటువంటి మనము, క్రీస్తు శిష్యులైనటువంటి మనము వైరాగ్య సంపద పట్ల ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని ప్రభు యొక్క ప్రేమను బట్టి మీకందరికీ మనవి చేస్తున్నాను. అబ్రహాం గారు వైరాగ్య సంపదను సంపాదించుకున్నారు. దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు ఏకైక కుమారుణ్ణి నా కొరకు నీవు బలిగా అర్పించాలంటే అబ్రహాం వెంటనే తన కుమారుణ్ణి తీసుకెళ్లి దేవుడు చూపించినటువంటి పర్వతం మీద బలిపీఠాన్ని కట్టి తన యొక్క కుమారుణ్ణి బంధించి దానిపైన వేసి తన కత్తి ఎత్తి కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు అబ్రహామా ఆగు అని అన్నాడు. అంటే ఇది భౌతికమైనటువంటివి ఏవైనా సరే తాను ఎంతో ఎక్కువగా ప్రేమించేటటువంటి తన కుమారుని కూడా దేవుని కొరకు త్యాగము చేసేటటువంటి వైరాగ్యాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. కాబట్టి దేన్నైనా వదులుకునేటటువంటిది. కాబట్టి అంటే వైరాగ్య సంపద సంపాదించుకోవాలంటే ఉన్నవి ఉన్నపాటిన అమ్మేసి లేదా దానం చేయాలని అనే అర్థం కాదు. దేవుని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏవేవి దేవుడు కోరుతాడో, ఏవేవి వదులుకోవాలనుకుంటాడో వాటిని వదులుకునేటటువంటి మనస్సు మనకు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాము చంపలేదు, కానీ చంపేటటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. మనము సమస్తాన్ని వెంటనే కోల్పోవాలని కాదు, కోల్పోయేటటువంటి దేవుని కొరకు త్యాగం చేసేటటువంటి మనస్సును దేవుడు కోరుతున్నాడు. అదే వైరాగ్య సంపదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యోబు గారు కూడా వైరాగ్య సంపదను సంపాదించుకున్నాడు. కాబట్టి సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు అన్నాడు, దేవుడిచ్చెను, దేవుడు తీసుకునేను, ఆయన నామానికి స్థుతి కలుగునుగాక అని అన్నాడు. ఇది గొప్ప వైరాగ్య సంపద. సమస్తము కోల్పోయినప్పుడు దేవుడికి స్థుతిని చెల్లించాడు. ఇది వైరాగ్య సంపదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంపదతో, ఆస్తులతో అవినాభావమైనటువంటి సంబంధం అనేటటువంటిది, తీరని అనుబంధం అనేటటువంటిది యోబుకు లేదు. నీకు నాకు ఉండకూడదు. అది పరలోకానికి చాలా ఆటంకమని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అదేవిధంగా శద్రకు, మెషకు, అబేద్నెగోలు వైరాగ్య సంపదను సంపాదించుకున్నారు. వారు రాజైనటువంటి నెబుకద్నెజరుతో అన్నాడు, రాజైన నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు సమాధానం ఇవ్వాలనేటువంటి చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచుండ నీ యొక్క అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీవు చెప్పినట్లు మేము చేయమని వారు అన్నారు. అంటే మా ప్రాణాలను తెగిస్తాము, కానీ అగ్నిగుండములో ఒకవేళ దేవుడు చంపివేసినా కూడా దానికి మేము సంతోషిస్తాము, కానీ నీవు చెప్పినట్లు మేము చేయమని కాబట్టి శద్రకు, మెషకు, అబేద్నెగోలు అన్నారు. కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కాబట్టి దాంతో మేము తృప్తి పడతాం. రక్షిస్తాడా, రక్షించడా అనేటటువంటిది ఆ దేవునికి సంబంధించిన విషయం, మాకు సంబంధించిన విషయం కాదు. మమ్మల్ని రక్షించడానికి ఆయనకు 1,00,000 కారణాలు ఉంటే, రక్షించకుండా పోవడానికి 2,00,000 కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన యావత్ సృష్టిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన మమ్మల్ని రక్షించిన, అగ్నిగుండంలో కాల్చివేసినా కూడా ఆయన మాకు దేవుడే, మేము ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకుంటామని ఈ యొక్క శద్రకు, మెషకు, అబేద్నెగోలు అన్నారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే వైరాగ్య సంపద అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమైన సహోదరా, సహోదరి, ఇది ముఖ్యమైనటువంటి సంపద అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడింది, ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి అని అన్నారు. అంటే విడిచిపెట్టడం, పాపాన్ని విడిచిపెట్టడం అనేటటువంటిది మరొక రకమైనటువంటి వైరాగ్య సంపదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపాన్ని అసహించుకోవాలి, అదేవిధంగా దుర్నీతిని అసహించుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను విసర్జించాలి. ఈ లోక సంబంధమైన అమితమైనటువంటి దుర్వ్యాపారములు మనం పాలి భాగస్థులు కాకూడదు. ఇది వైరాగ్య సంపదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఇంకా
ఇంకొక సంపదను గురించి చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనము గమనిస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉంది అని మనము చూస్తున్నాం. మరొక సంపదను ఇక్కడ మనం చూస్తున్నాం. అదేంటంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. దీన్నే భక్తి సంపద లేదా ఆత్మీయమైనటువంటి సంపద లేదా స్పిరిచువల్ వెల్త్ అని అంటారు. ఈ స్పిరిచువల్ వెల్త్, భక్తి సంపద అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జీవితంలో మనము భక్తి సంపదను సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తులు సంతృప్తి అనేటటువంటిది ఉండాలి. కాబట్టి సంతృప్తి లేనటువంటి భక్తి కానీ భక్తి లేనటువంటి సంతృప్తి కానీ ఆ రెండు నిరుపయోగమైనటువంటివి. కొంతమంది భక్తి కలిగి ఉంటారు, సంతృప్తి ఉండదు. అంటే దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడరు, ఇంకా కావాలని దేవుని పైన సనుక్కుంటారు. హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత అనేటటువంటిది ఉండదు, ప్రేమ అనేటటువంటిది ఉండదు. ఆ విధంగా తృప్తి లేనటువంటి భక్తి నిరుపయోగమైనటువంటిది. అదేవిధంగా భక్తి లేనటువంటి తృప్తి కూడా అది నిరుపయోగమైనటువంటిది. భక్తి లేకుండా దేవుణ్ణి గుర్తించకుండా ఉన్నదాంతో తృప్తి పడేటటువంటి వారు ఏం చేస్తారంటే అహంకారులుగా తమ యొక్క శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, నైపుణ్యాన్ని బట్టి గర్విస్తూ ఇదిగో నా యొక్క తెలివితేటలతో, మేధాశక్తితో, ప్రజ్ఞతో దీన్ని అంతటినీ సంపాదించుకుంటానని ఆశ్చర్యపడుతూ ఉంటారు. మూర్ఖుడైనటువంటి ధనవంతులతో వారు సమానం. కాబట్టి భక్తి లేనటువంటి తృప్తి కూడా అది నిరుపయోగమైందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం ఇంకా హెచ్చరిస్తూ ఉంది, పైకి భక్తి గలవారై ఉండి దానిని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉండి, అట్టి వారికి విముఖుడమై ఉండమని దేవుని యొక్క వాక్యము మనల్ని అందరి హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి పైకి భక్తి గలవారుగా ఉన్నారు. భక్తిని బాహ్య చిత్రంగా చాలా మంది చూస్తూ ఉన్నారు. భక్తి అనేటటువంటిది బాహ్య చిత్తం కాదు. చర్చికి వెళ్ళినప్పుడు ఏదో చర్చిలో కీర్తనలు పాడేటటువంటి సమయంలో, ప్రార్థన చేసే సమయంలో, దేవుణ్ణి స్తుతించేటటువంటి సమయంలో మనసును భక్తి చేత నింపుకొని ఆ తర్వాత చర్చి నుండి బయటికి వచ్చిన తర్వాత లోకములో మునిగి తేలడం అనేది ఇది నిజమైనటువంటి భక్తి కాదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. పోలీసులు అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకుంటారు. డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఆ యూనిఫామ్ అనేటటువంటిది తీసి ప్రక్కన పెట్టేస్తారు. భక్తి అంటే ఆ విధంగా యూనిఫామ్ మాదిరి ధరించుకొని మళ్ళీ తీసివేసేటటువంటిది కాదు. భక్తి అనేటటువంటిది ఎల్లప్పుడూ కొనసాగేటటువంటి ప్రక్రియ. సర్వకాల సర్వావస్థల్లో దేవుని గురించి, దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, దేవుణ్ణి ధ్యానిస్తూ, మనసులో దేవుణ్ణి తలంచుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భక్తి అంటే దేవుని పట్ల నిరంతరమైన, నిస్వార్థమైన, నిశ్చలమైన, నిర్మలమైనటువంటి ప్రేమని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు చాలా మంది పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే కోరికల పుట్టల్లాగా ఉన్నారు. దేవుని ఎదుట కోరికల యొక్క చిట్టా అనేటటువంటిది విప్పుతూ ఉన్నారు. దేవునితో అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇది ఇస్తాను, నీవు నాకు అది ఇవ్వాలనేటటువంటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. దేవునితో సంబంధం అనే క్విట్ ప్రోకోగా ఈనాడు కొనసాగుతుంది. క్విట్ ప్రోకో అంటే ప్రయోజనానికి ప్రతిఫలం. కాబట్టి ఈ యొక్క ప్రతిఫలాన్ని నీవు నాకు ఇస్తే నీకు ఈ ప్రయోజనాన్ని నీకు ఇస్తాననేటటువంటిది ఇది వ్యాపార సంబంధం. వ్యాపార ప్రపంచానికి అగ్రిమెంట్లు అనేటటువంటిది ఉపయోగపడతాయి, కానీ ఆధ్యాత్మికతకు ఈ అగ్రిమెంట్లు అనేటటువంటివి ఉపయోగపడవు. దేవునితో సంబంధాన్ని వాణిజ్య సంబంధానికి దిగదార్చడానికి వీల్లేదని దేవుని యొక్క ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అందుకని పైకి భక్తి కలిగి ఉండక దాని శక్తిని ఆశ్రయించాలని మనం చూస్తున్నాం. ఇది కాబట్టి భక్తి సంపదని దేవుని యొక్క ప్రేమను బట్టి అందరికీ మనవి చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తి సంపద అనేటటువంటిది విలువైనటువంటి సంపద. కాబట్టి మనకు సమయం అయిపోయింది. కాబట్టి నేను తొందరలోనే ముగిస్తాను.
ఏమిటంటే మనము వివిధ రకాలైనటువంటి సంపదలను మనము ఈరోజు గమనించాం. అవేంటంటే భౌతికమైనటువంటి సంపద, దీన్ని మెటీరియల్ వెల్త్ అని అంటారు. ధన కనక వస్తు వాహనాలు భౌతికమైన సంపద. అయితే ఇది నిజమైన సంపద కాదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది జ్ఞాన సంపద. దీన్ని విజ్డమ్ వెల్త్ అని అంటారు. విజ్డమ్ వెల్త్ ను గురించి మనము గమనించాం. మరొకటి గుణ సంపద, క్యారెక్టర్ వెల్త్. క్యారెక్టర్ వెల్త్ ను గురించి మనము గమనించాం. క్యారెక్టర్ వెల్త్ అనేటటువంటిది అది కూడా ఒక నిజమైనటువంటి సంపదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధంగా మనం వైరాగ్య సంపద, వెల్త్ ఆఫ్ రినౌన్షియేషన్ అంటారు. వైరాగ్య సంపద లేదా వెల్త్ ఆఫ్ రినౌన్షియేషన్ అనేటటువంటిది మనము దృష్టి పెట్టవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంపద. అదే విధంగా భక్తి సంపద లేదా ఆత్మీయమైనటువంటి సంపద, స్పిరిచువల్ వెల్త్ అనేటటువంటిది కూడా ఇది కూడా ఒక ముఖ్యమైన సంపద. సంపద అంటే లోకం దృష్టిలో కేవలం భౌతికమైనటువంటి సంపదే. అయితే దేవుని దృష్టిలో సంపదకు విశాలమైనటువంటి దృక్పథం ఉంది. కనుక భక్తులైనటువంటి వారు, యేసుక్రీస్తు శిష్యులైనటువంటి వారు కేవలం భౌతిక సంపదమైన మాత్రమే దృష్టి పెట్టగా, దానికోసం మాత్రమే జీవితాన్ని త్యాగం చేయక, జ్ఞాన సంపదను, అదేవిధంగా భక్తి సంపదను, వైరాగ్య సంపదను, గుణ సంపదను, సద్గుణ సంపదను సంపాదించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని దేవుని యొక్క ప్రేమను బట్టి మీకు అందరికీ మనవి చేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క దేవుని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మన ఆత్మల నిమిత్తము దీవించునుగాక. ఆమీన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జూమ్ నిర్వాహకులు బర్నబా గారికి, ఆ విధంగా చేరి వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమీన్. వందనాలు. వందన. చక్కటి విలువైనటువంటి వాక్య సత్యాలు లేఖన భాగాల్లో నుంచి అందించినటువంటి వెంకటరమణ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కటి విషయాలు, మనకందరికీ తెలిసిన విషయాలే, కానీ అంతగా మనము గమనము పెట్టనటువంటి విషయాలుగా నాకు అనిపించింది. అది యాక్చువల్గా ధన సంపద, తర్వాత మనకున్నటువంటి క్యారెక్టర్, మన యొక్క గుణ సంపద, ఈ సంపదలన్నీ చూసినప్పుడు ధన సంపద అనేది ఏమాత్రం కూడా అది అంతగా విలువైంది కాదు. బిలీ గ్రామ్ గారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. బిలీ గ్రామ్ గారు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, అండ్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని బిలీ గ్రామ్ గారు ఒక సమావేశంలో చెప్పారు. కాబట్టి బ్రదర్ చెప్పినట్టుగా మన గుణ సంపద, క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు అదే మనకి సౌందర్యాన్ని ఇస్తుంది అనేటువంటి చక్కని మాటలు మనం ఉదయకాల సమయాన్ని మనం విన్నాం. మన యొక్క జీవితాల్లో భక్తి అనేటువంటి ఆ యొక్క సంపద, జ్ఞానం అనేటువంటి సంపద, మన జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానమే మనకి సంపదను మొత్తం కూడా తెచ్చిస్తుంది అనేటువంటి చాలా విలువైన మాటలు మనం ఉదయకాల సమయంలో విన్నాం. చక్కటి వర్తమానాన్ని అందజేసినటువంటి వెంకటరమణ బ్రదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వినటువంటి వాక్యం మనలో ఫలించేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఎర్రపరెడ్డి గారు ఉన్నారా బ్రదర్? అన్నా ఎర్రపరెడ్డి అన్న? పాల్ అంకుల్ ప్రార్థనతో ముగిస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైన జీవంగల మా తండ్రి, నీ దాసుని నేనైనా ఆత్మీయంగా బలపరిచి ప్రభు తండ్రి ఇచ్చిన సందేశం బట్టి స్తోత్రాలు నాయన. ఎంతో గొప్ప సందేశం ప్రభు ఇది. అవును ప్రభు, ఆ ధనమును ఆశించి ఎంతో మంది తమ తాము పొడుచుకున్నారు ప్రభు. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మరొకరిని అనుగ్రహించమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దేవదానం అంకులకి, అలాగే చక్కటి పాటను వినిపించినటువంటి నంది రాజారావణ గారికి,
అలాగే వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి రెడ్డమన్న బ్రదర్కి, చివరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసినటువంటి పాలంకులు గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చక్కటి వర్తమానాన్ని, విలువైనటువంటి వర్తమానాన్ని ఈ మాట వింటున్నప్పుడు మనకు సామర్థ్యం కలుగజేయవాడు దేవుడే. తర్వాత కొన్ని వాక్యాలు మనం వింటున్నప్పుడు అన్ని కూడా మనం మెటీరియల్ బ్లెస్సింగ్స్ లాగే తీసుకుంటాం. గాయకు రాస్తూ యోహాను చెప్పినట్టుగా, ప్రియుడు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచుంటే అవి కూడా మనం మెటీరియల్ బ్లెస్సింగ్ లాగా తీసుకుంటాం. తర్వాత పాత నిబంధన గ్రంథంలో మరుగైన స్థలములోని రహస్య స్థలము, మరుగైనటువంటి స్థలము రహస్య ధనాన్ని నీకు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా మనం మెటీరియల్ బ్లెస్సింగ్ లాగా తీసుకుంటాం. కానీ నిజమైనటువంటి సంపద, ఆత్మీయమైనటువంటి సంపద, ఆత్మ సంబంధమైనటువంటి సంపద, భక్తి, నిజమైన భక్తి, ఈ యొక్క నిజమైన సంపదన గురించి చక్కగా వివరించినటువంటి దేవుని దాసులు వెంకటరత్నం గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. వాస్తవానికి షడ్రక్ గారు ఈ యొక్క దినాన ఈ యొక్క పరిచయం నడిపించవలసింది. కొన్ని అసౌకర్యంగా కారణం వల్ల ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినటువంటి బన్నబాసన్న గారికి, అలాగే దేవుని స్తుతిస్తూ బన్నబాసన్న గారికి వందనాలు చెప్తూ ఈ సమయాన్ని తిరిగి బన్నబాసన్న గారికి అప్పగిస్తున్నాను.